చెప్పాలంటే శంకర్ గారు మూవీ అయితే సూపర్ భయ్య. నిజంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్. ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తమకి అయితే నిజంగా దండం పెట్టాలి భయ్య. నిజంగా ఎక్స్పెక్ట్ చేశారు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్తున్నా నేను అన్న. డైరెక్షన్ నిజంగా ఏదో ఇప్పుడు శంకర్ గారిని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ మూవీతో శంకర్ గారి లెవెల్ ఇండియాలో పాన్ ఇండియా మూవీలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు ఉంటారు. ఈ మూవీతో రామ్ చరణ్ మూవీతో శంకర్ గారు నెంబర్ 1 హీరో. చాలా బాగుందన్న, సూపర్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు రామ్ చరణ్ వేరియేషన్స్ 5 వేరియేషన్లు ఉన్నాయి. కాలేజ్ లుక్, పంచ్ లుక్ చాలా ఉన్నాయి. 5 వేరియేషన్లు ఉన్నాయి. చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది, సూపర్ ఉంది. శంకర్ గారికి కంబ్యాక్, అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ చాలా బాగున్నాయి. కాలేజ్ లుక్ కానీ, పంచ్ లుక్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ లుక్ కానీ చాలా బాగున్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ రేంజ్ లో ఉంటది అనుకున్నాం కానీ వాడు అయిపోయింది. హ్యాపీ కాదని దానికి మించి ఉంది. ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ ఇచ్చారంట శంకర్. బూస్టప్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎక్కింది. సూపర్ మూవీ. ఇండస్ట్రీ కొడుతున్నాం. ఓకే అన్న, నీకు ఎలా అనిపించింది అన్న టీచర్? ఓకే, లుక్ ఎలా అనిపించింది రామ్ చరణ్? మామూలుగా సూపర్ సూపర్ సూపర్. ఒక్కొక్క షార్ట్ అయిపోతుంది. 3 years వెయిట్ చేసాం. దాని తగ్గట్టు ఫలితం తగ్గింది. శంకర్ యాడ్స్ ఆఫ్ శంకర్. నిన్ను 3 సంవత్సరాలు వెయిట్ చేసాం. చాలా చాలా థ్యాంక్స్ ఐడియా లేదు.